దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ 2025 నాటికి మానవుడు టెక్నికల్గా చాలా అభివృద్ధి పొందాడు. టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. కొత్త కొత్త పరిశోధనలు చేస్తున్నారు, కొత్త ప్రయోగాలను చేస్తున్నారు, కొత్త వాటిని ఇన్వైట్ చేస్తున్నారు, కొత్త వాటిని డిస్కవర్ చేస్తున్నారు. మంచిదే. టెక్నాలజీని మంచి వాటి కొరకు వాడటం అది మేలుకరమే, తప్పేమి కాదు. అయితే ఈ ప్రాముఖ్యమైన ఈ సమయంలో మీకు ఒక వ్యక్తిని గురించి మీకు పరిచయం చేయటానికి, ఆయన ఆలోచన విధానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. అతను ఎవరో కాదు, అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి బ్రియాన్ జాన్సన్. అతను కొత్తగా ఒక ప్రయోగాన్ని ప్రజల్లోకి చైతన్యవంతంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతని ప్రయోగం ఏంటంటే, మానవుడు చనిపోకూడదు. ప్రతి మనుషుడు కూడా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు మరణిస్తూనే ఉన్నాడు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఇది జగమెరిగిన సత్యం. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనుషులందరూ మరణిస్తూనే ఉన్నారు. అయితే ఈ బ్రియాన్ జాన్సన్ అనే అతనికి ఒక ఆలోచన పుట్టింది, ఒక ఆలోచన తట్టింది. ఏంటంటే, ఒక ప్రపంచంలో ఒక కొత్త వింతని మనం సృష్టించాలి. మానవుడు ఎందుకు చనిపోవాలి అన్న ఆలోచనలు ఇతనికి కలిగింది. ఎందుకు ఇతనికి ఆలోచన కలిగిందంటే, పుట్టి పెరిగింది మధ్యతరగతి కుటుంబంలో అయినప్పటికీ కూడా అతను ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. వ్యాపార రంగంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. వేల కోట్ల రూపాయలు సంపాదించిన ఇతనికి ఒక ఆలోచన తట్టింది. ఇన్ని కోట్లు సంపాదించిన నేను కూడా మరణించాల్సిందేనా? ఇన్ని లక్షల కోట్లు సంపాదించిన నేను కూడా మట్టిలో చేరిపోవాల్సిందేనా? నో, అలా జరగటానికి వీల్లేదు. నేను చనిపోకూడదు. అందరిలాగా, అందరు మనుషుల్లాగా నేను చచ్చిపోకూడదు. నేను బ్రతకాలి. కనీసం 200 సంవత్సరాలకు పైగా నేను బ్రతకాలి అని అతని మనస్సులో ఒక ఆలోచన తడితే, ఆ ఆలోచనని ప్రజల్లోనికి తీసుకొని వచ్చారు. ప్రజల్లోనికి తీసుకుని వచ్చి ప్రజల్ని చైతన్యపరిచారు. ఒక అవేర్నెస్ లాగా మనుషులు చచ్చిపోకుండా ఉండటానికి ఒక కొత్త పరిశోధనని, ఒక ప్రయోగాన్ని చేద్దామని తన మీదని ప్రయోగం చేసుకోవడం ప్రారంభించాడు. అయితే ఆ ప్రయోగం చేయటానికి మానవుడు చనిపోకూడదు, మరణించకూడదు, పుట్టిన వాడికి మరణం అనేది సంభవించకూడదు, సంక్రమించకూడదు అని అతని ఆలోచనని నెరవేర్చుకోవటానికి కొంతమంది పెద్ద పెద్ద డాక్టర్స్ని సంప్రదించాడు, శాస్త్రవేత్తలను సంప్రదించాడు. సైంటిస్టుల చుట్టూ తిరిగి అతని ఆలోచనని వారికి తెలియపరిస్తే, ఆ శాస్త్రవేత్తలు, డాక్టర్స్ అన్నారు, సరే మీకు వచ్చిన ఆలోచన సక్సెస్ అవుతుందా లేదా అన్న గ్యారంటీ మేము ఇవ్వలేం, కానీ ఒక ప్రయత్నం అయితే చేద్దాం, ఒక ట్రయల్ అయితే చేద్దాం అని వారు అతని ఆలోచనని నెరవేర్చడానికి వారు వంతు సహకారం, వారి శక్తిలోపం లేకుండా వారు ప్రయత్నం చేయటం ప్రారంభించారు. అతను చుట్టూ 30 మంది డాక్టర్లని అపాయింట్ చేసుకున్నాడు. ఎప్పుడు బ్రియాన్ జాన్సన్ చుట్టూ 30 మంది డాక్టర్లు ఉంటారు. ఆ 30 మంది డాక్టర్లకి అతను చాలా కోట్ల రూపాయలని ఖర్చు పెడుతున్నాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. $2 మిలియన్ ఆయన ఒక్క సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారు. ఆ వైద్య పరీక్షలకి, ఆ డాక్టర్లకి ఫీజులకి, అతని మెయింటెనెన్స్కి, అతని డైట్కి కావాల్సిన వాటన్నిటికీ కూడా, ఈ పరిశోధనలకి కావాల్సిన ఎక్విప్మెంట్, మిషనరీస్కి, వీటన్నిటికీ ఒక్క సంవత్సరానికి $2 మిలియన్ అతను ఖర్చు పెడుతున్నాడు. అంటే మన ఇండియన్ రూపీస్లోకి కనుక అది కన్వర్ట్ చేసుకుంటే 17 కోట్లు, ఒక సంవత్సరానికి 17 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అంటే ఒక నెలకి ₹1.5 కోటి ఖర్చు పెడుతున్నారు. దేనికి? ఈ ప్రయత్నము, ఈ పెట్టుబడి, ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా అంటే అతను మరణించకుండా ఉండటానికి, అమరుడిగా బ్రతకటానికి. ఇక బ్రియాన్ జాన్సన్ జీవితంలో మరణమే లేదు అని, మరణాన్ని జయించాడు అని ఒక పేరు తెచ్చుకోవటానికి, ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డులో అతను ఎక్కటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీని అంతటికి కారణం ఏంటంటే, అతని బ్రతుకు అతనికి ఇంకా తృప్తినివ్వాల. ఈ 80 ఏళ్ళకు చనిపోవటం ఏంటి? చర్మం ముడతలు వచ్చేస్తాయా? వయసు క్షీణించిపోతుందా? వృద్ధాప్యం వచ్చేస్తుందా?
ముసలితనం వచ్చేస్తుందా, బలహీన పడిపోతానా, నేను చనిపోతానా, ఇన్ని వేలు లక్షల కోట్లు సంపాదించి నేను చనిపోవడం ఏంటి అన్నటువంటి ఒక అత్యాశ నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన ఇది. ఆ డబ్బు సంపాదించిన డబ్బుని అనుభవించటానికి ఇంకాస్త సంవత్సరాలు కావాలి, ఇంకా ఎక్కువ వయసు కావాలి, మరణం అనేది ఉండకుండా నేను భూమి మీద నిత్యము బ్రతికే ఉండాలి, నేను సంపాదించిన దాన్ని ఆస్వాదించటానికి అన్నటువంటి ఒక దురుద్దేశం అంటున్నాను. చెడ్డ ఉద్దేశం అతనికి కలిగింది. అయితే అతను ప్రతిరోజు కూడా 60 టాబ్లెట్స్ తీసుకుంటాడు, 60 టాబ్లెట్లు వేసుకుంటాడు. అతని డైలీ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసా? వేకువనే 5ంటికి అతను లేస్తాడు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అతను లేచి వాష్రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేస్తాడు. 5 గంటలకి సన్ రైజ్ ఉండదు కాబట్టి అతను బాత్రూంలోకి వెళ్ళంగానే ఒక స్విచ్ ఆన్ చేస్తే అక్కడ ఒక లైట్ వెలిగిద్ది. ఆ లైట్ ఏంటంటే యువీ రేస్ ప్లాంట్ని అతను బాత్రూంలో ఏర్పాటు చేసుకున్నాడు. స్విచ్ అయ్యంగానే ఒక లైట్ ఆన్ అవుతుంది. ఆ లైట్లో నుంచి సన్ రైజ్ లాగా, సూర్యకిరణాలలాగా అతను ఆర్టిఫిషియల్ సూర్యకిరణాలని అమర్చుకున్నాడు. డబ్బున్నాడు కదా, ఏమైనా చేస్తాడు. యూవీ రేస్ని ఆర్టిఫిషియల్గా అతను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ లైట్ వేసి ఆ లైట్ రేస్లో అతను స్నానం చేస్తాడు. షార్ప్ 5:30కి అతను బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. అతను డైటింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుందో తెలుసా? నాన్ వెజ్ కంప్లీట్గా బంద్ చేశాడు. నాన్ వెజ్ అనేది ముట్టడు. అతను పొద్దున 5:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, 9 o'clock లంచ్ చేస్తాడు, 11 o'clock డిన్నర్ చేస్తాడు. ఉదయం 5:30 నుంచి 11 లోపల 3 మీల్స్ తీసుకుంటాడు. 11 గంటలకి అతను స్టాప్ చేసేస్తాడు. ఇక 11 నుంచి నైట్ పడుకునేంత వరకు ఏది కూడా, ఒక చిన్న చాక్లెట్ కూడా తిండు. కంప్లీట్గా 11 o'clockతో అతని మీల్ క్లోజ్ అయిపోతుంది. సాయంకాలం 4ంటికి చివరిగా అతను గ్లాస్ వాటర్ తీసుకుంటాడు. చివరిగా 4ంటికి, సాయంకాలం 4ంటికి అతను వాటర్ తీసుకుంటాడు. ఇక 4 తర్వాత నైట్ పడుకునే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా అతను ముట్టడు. ఎందుకంటే నైట్ పడుకున్న తర్వాత యూరిన్కి వెళ్లాల్సి వస్తుందేమో, టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుందేమో, నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదు అని అతను జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రాత్రి అతను పడుకునే టైం ఎంతో తెలుసా? 8:30కి అతను పడుకుంటాడు. భూమి బద్దలైనా, భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా అతనికి సంబంధంలా 8:30కు అతను బెడ్ మీదకి వెళ్ళిపోతాడు, కళ్ళు మూసి నిద్రపోతాడు. నైట్ 8:30 నుంచి ఉదయం 5 గంటల వరకు అతను నిద్రపోయే టైం. ప్రపంచంలో ఏమి జరిగినా అతనికి సంబంధం లేదు, 8:30కు బెడ్ మీదకి వెళ్ళిపోతాడు. ఇది అతని డైలీ రొటీన్. ఇన్ని ప్రయత్నాలు, ఇంత డైట్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు? నాన్ వెజ్ మానేసి కూరగాయలు, ఆకుకూరలు తింటూ, తెల్లవారుజామున 5 గంటలకు బ్రేక్ఫాస్ట్, 9 గంటలకు లంచ్, 11 గంటలకు డిన్నర్, ఇంత మెయింటెనెన్స్ చేస్తూ రోజుకు 60 టాబ్లెట్లు తింటూ, చుట్టూరా ఏమన్నా అతనికి ఇన్ఫెక్షన్ అయినా, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా, ఏదైనా ఇబ్బంది కలిగినా, పర్టికులర్గా ఏ ప్రాబ్లంకి ఆ సంబంధిత డాక్టర్ని అతను చుట్టూ పెట్టుకుని 30 మంది డాక్టర్లని అతను మెయింటైన్ చేస్తున్నాడు. ఎప్పుడు అతని దగ్గర 30 మంది డాక్టర్లు ఉంటారు. వాళ్ళకి 100 కోట్ల రూపాయలు ఆయన వెచ్చిస్తున్నాడు, ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఆ డాక్టర్స్కి. ఈయన ఇది మాత్రమే కాకుండా ఇంకో ప్రయోగం చేస్తున్నాడు. అతను యవ్వనాన్ని కాపాడుకోవడానికి, ముఖం మీద ముడతలు రాకుండా, చర్మము సౌందర్యం చల్లారిపోకుండా, వాడిపోకుండా ఉండటానికి అతను మరొక ప్రయోగం ఏంటో తెలుసా? అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, అతను యవనస్తుడు. అతని కుమారు యొక్క బ్లడ్ ప్లాజ్మాని అతను తీసుకొని అతని శరీరంలోకి ఆ బ్లడ్ ప్లాజ్మాని ఎక్కించుకుంటున్నాడు. ఎందుకంటే తన కుమారుడు యవనస్తుడు కాబట్టి ఆ యవ్వనం అంతా కూడా ఈ తండ్రి బ్రెయిన్ జాన్సన్కి రావాలి అని తన కుమారుడు యొక్క బ్లడ్ ప్లాజ్మాని ఇతను ఇంజెక్ట్ చేసుకుంటున్నాడు. ఇది చాలామంది ఒప్పుకోవట్లేదు, దాన్ని చాలామంది తప్పు పడుతున్నారు. అయినా ఎవరిని ఇతను పట్టించుకోవట్లేదు. ఇతని ఆలోచన, ఇతని ధ్యేయం, ఇతని లక్ష్యం అంతా కూడా ఒకటే: నేను మరణించకూడదు, కనీసం 200కు పైగా సంవత్సరాలు నేను బ్రతకాలి, నా ఆస్తిని, నా ధనాన్ని నేను అనుభవించాలి, నేను సంపాదించిన దాన్ని నేను అనుభవించాలి అని ఇతను చేస్తున్నాడు. అయితే ఇతను మాత్రమే కాకుండా ఇతను ఒక కంపెనీని స్థాపించాడు, ఒక సంస్థని స్థాపించాడు. ఆ సంస్థ పేరేంటో తెలుసా? డోంట్ డై. అంటే మరణం లేదు, మరణించొద్దు, డోంట్ డై. ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థలో స్టాఫ్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు. ఈ కంపెనీకి హెడ్ ఇతనే, ఫౌండర్ అండ్ డైరెక్టర్ బ్రయాన్ జాన్సన్. ఇతను ఆ సంస్థను స్థాపించి వేలాది మందిని ఆ సంస్థలోకి రిక్రూట్ చేసుకొని ఆ సంస్థ ద్వారా ఇతని వంటి వారిని అనేకులని అవేర్నెస్ తీసుకొని చైతన్యపరిచి మరణం లేకుండా మనం చేద్దాం మనిషికి అని ఇతను ప్రయత్నం చేస్తున్నాడు.
ఇది బ్రెయిన్ జాన్సన్ యొక్క ఆలోచన విధానం. అసలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ యొక్క ఆలోచనకి సహకరిస్తుందా, సపోర్ట్ చేస్తుందా, వ్యతిరేకంగా బైబిల్ ఏమైనా చెప్తుందా అంటే ఒక్కటే నేను చెప్పగలను, దేవుడి శాసనాన్ని ధిక్కరించటానికి ఎవడు ప్రయత్నం చేసినా విఫలమవుతాడు. వాడు కోటీశ్వరుడైనా, వాడు ఎంతటి ఘనుడైనా, ధనవంతుడైనా, ఎంతటి అధికారంలో ఉన్నవాడైనా దేవుడి శాసనాన్ని ఎవడు ధిక్కరించటానికి, మీరటానికి కోదారాదు. ఆయన సృష్టికర్త, ఇది ఆయన సృష్టి. దేవుని శాసనం ఏంటో తెలుసా? మానవుణ్ణి ఆయన మట్టితో చేశాడు. మట్టితో మానవుని చేసి నాసికారంధ్రంలో జీవాయువును ఊది వాణ్ణి నరుడిగా చేసి భూమి మీద ప్రవేశపెట్టాడు. మానవుడి ఆయుష్ ఆరంభ దినాల్లో 936 సంవత్సరాలు బ్రతికిన మనిషి కూడా ఉన్నాడు. 900 ఏండ్లు, 800 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, చివరికి 100 సంవత్సరాలు. ఇప్పుడు చివరికి అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, నా ఆయుష్ని బెత్తడంత చేశావు ప్రభువా అంటాడు. బెత్తడంత 936 సంవత్సరాల నుంచి ఈరోజు మానవుడి ఆయుష్ ఎక్కడికి తగ్గిపోయింది, ఎక్కడికి దిగజారింది? 80 ఏళ్ళు, 80 ఏళ్లకు దిగజారింది. కారణం ఏంటి? మనుషుల వికృత చేష్టలు, మనుషుల పాపము, మనుషులలో ఉన్నటువంటి ఆ యొక్క మోసాలు, ఆ యొక్క నేరాలు, ఘోరాలు చూసినటువంటి దేవుడు ఇలాంటి మనిషికి, ఇలాంటి పనికి మాలిన తత్వం కలిగిన వాడికి నేనెందుకు 900 ఏళ్ళు ఇవ్వాలి, 500 ఎందుకు ఇవ్వాలి, 200 ఎందుకు ఇవ్వాలి, 100 ఎందుకు ఇవ్వాలి అని మానవుణ్ణి సృష్టించిన దేవుడే మానవుని ఆయుష్ని 1000 నుంచి 80కి తీసుకొచ్చాడు, తగ్గించేశాడు. కారణం మానవుల యొక్క క్రైమ్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి వీడిని ఇంతకాలం భూమి మీద ఉంచకూడదని దేవుడు మనుషుని యొక్క ఆయుష్ని 80కి తీసుకొచ్చాడు. అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వచనంలో మనం చూస్తాం. కీర్తనలు 90వ అధ్యాయము 10వ వచనం దావీదు భక్తుడు అంటాడు ఇక్కడ, కీర్తనలు 90:10, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల వాటి వైభవము. అలా చెప్తున్నాను. కీర్తనలు 90:10, కీర్తనలు 90వ అధ్యాయం 10వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించిపోవును. ఇది వాస్తవమైనటువంటి విషయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏనాడో రాయించేశాడు దేవుడు. మానవుని ఆయుష్ 60, 70, ఒకవేళ అధిక బలం ఉంటే 80, అంతే. అది కూడా ఏంటి? ఆయాసము, దుఃఖము, నడవలేక మోకాల నొప్పులు, నడువుల నొప్పులు, హాస్పిటల్ చుట్టూ తిరగటాలు, అనారోగ్యాలు, బిడ్డల చేత, అల్లుళ్ళ చేత, కూతుర్ల చేత, కొడల చేత చీచీ అనిపించుకోవడాలు, ఇంకెందుకు బతుకుతున్నావు, ఇంకెప్పుడు వస్తుంది చావు అని అనిపించుకోవడాలు, భారమైపోవటము, బరువు అయిపోయామని అనిపించుకోవటం, ఆయాసము, దుఃఖమే. 60కి మించిన వాళ్ళ బ్రతుకులు ఇలాగే ఉంటాయి. ఎప్పుడు మరణం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది దేవుని శాసనం. మానవుని దేవుడు మట్టితో తయారు చేసి మట్టిలోకి పోవాలని దేవుడు పెట్టేశాడు. దీన్ని ఎవడు ధిక్కరించడానికి వీల్లేదు. ఇప్పుడు బ్రెయిన్ జాన్సన్ కొత్తగా వచ్చేసి నేను మరణాన్ని జయిస్తాను, దేవుని శాసనాన్ని తిరిగి రాస్తాను, నేను బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన దానికంటే వ్యతిరేకంగా ప్రత్యేకంగా బ్రతుకుతానంటే కుదరదు. నీలాంటి వాడే, బ్రెయిన్ జాన్సన్ లాంటి వాడే మైకేల్ జాక్సన్ కూడా 150 సంవత్సరాలు నేను బ్రతకటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తానని ఎన్నో పరిశోధనలు చేశాడు. అతను కూడా నీకు బ్రెయిన్ జాన్సన్ లాగానే చుట్టూ డాక్టర్స్ని పెట్టుకున్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో పరిశోధనలు చేశాడు, మెడిసిన్ తీసుకున్నాడు, ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకున్నాడు. యవ్వనాన్ని కాపాడుకోవడానికి 150 సంవత్సరాలు బ్రతకటానికి మైకేల్ జాక్సన్ చెయ్యని ప్రయత్నం లేదు. చివరికి ఆయన ఎప్పుడు చనిపోయాడు తెలుసా? 53 ఏళ్ళకి చనిపోయాడు. 53 years, at the age of 53 years he left this world. 53 ఏళ్ళకి చనిపోయాడు. అంటే ఇంకా 100 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు, కానీ 53కే పోయాడు. అంత కోట్లు ఖర్చు పెట్టి అన్ని డాక్టర్స్ని పెట్టుకుని అన్ని ప్రయోగాలు, పరిశోధనలు చేసి 53కే పుట్టుకుమన్నాడు. ఏ డాక్టర్ అతన్ని కాపాడలేకపోయాడు, ఏ డాక్టర్ అతను ఆయుష్ని పెంచలేకపోయాడు, ఏ డాక్టర్ కనీసం ఇంకొక 5 సంవత్సరాలను పొడిగించలేకపోయాడు ఆయుష్ని. ఆయుష్ కాలము దేవుడు నిర్ణయించేది. మానవుని జీవ మరణాలు ఆయన వశం, కాలగతులు ఆయన వశం. మన ఆయుష్, మన సమయము, మన బ్రతుకు, మన దినములన్నీ లెక్కించేవాడు ఆయన, పుట్టించినవాడు ఆయన, డెత్ డేట్ రాసేవాడు ఆయన, బర్త్ డేట్, డెత్ డేట్ రాసినవాడు ఆయన.
ఆ శాసనాన్ని ఎవ్వరూ ధిక్కరించడానికి కుదరదు, వీలు లేదు. బ్రయాన్ జాన్సన్ కాదు, వాళ్ళ తాత ముత్తాతకు కూడా ఇది కుదరదు, వల్ల కాదు. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కుదరదు. ఈ బ్రయాన్ జాన్సనే ఒకసారి ఆ మధ్య ఒక పాడ్కాస్ట్కి వెళ్ళాడు, ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోలేక, ఆ పొల్యూషన్కి తట్టుకోలేక ర్యాషెస్ వచ్చేసాయి వాళ్ళంతా కూడా, స్కిన్ అంతా కూడా రెడ్గా అయిపోయింది. ఆ పొల్యూషన్ తట్టుకోలేక మాస్క్ పెట్టుకున్నాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఆరోగ్యవంతుడు అంటే ఎలా ఉండాలి? ఏ టెంపరేచర్ను తట్టుకోగలగాలి. ఒక సాధారణమైన వ్యక్తి కంటే కూడా బలహీనంగా ఉన్నాడు. ప్రపంచమంతా చూసి ఆశ్చర్యపోయింది, ఇతనేంటి ఇంత వీక్గా ఉన్నాడా అని. 200 ఏళ్ళు కాదు కదా, 100 కూడా బ్రతకలేడు. ఎందుకంటే ఇది దేవుడు పెట్టిన శాసనం. దీన్ని ధిక్కరించడానికి బ్రయాన్ జాన్సన్ కాదు, ఇంకో జాన్సన్ కాదు, మైకేల్ జాక్సన్ కాదు, ఎవరికి కుదరదు. చివరి రోజుల్లో ఉన్నాం మనం. ఎందుకు సార్ 200 ఏళ్ళు? మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు. మట్టిలో నుంచి వచ్చావు, మట్టిలోకి వెళ్ళాలి. ఇది శాసనం, దీన్ని మార్చలేము, కుదరదు. జీవితం మీద విరక్తి కలిగిపోతుంది. మనుషులందరూ కూడా ఎప్పుడు చచ్చిపోదామా, ఎందుకు ఈ భారం, ఎందుకు ఈ బాధ్యతలు, నా వల్ల కాటులు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని ఉన్న ఆయుష్నే సగంలో వాళ్ళంతటా వాళ్ళే చంపేసుకుంటున్నారు. 60-70కే విసిగి వేసారిపోతున్నారు మనుషులు. ఈ బ్రయాన్ జాన్సన్ గారు మాత్రం ఇంకా శాశ్వతంగా నిత్యం బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఇక్కడే బైబిల్ చెప్తుంది, ఒకటి జనన దినము కంటే మరణ దినమే మేలు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు ఆ మాట. ఎందుకో తెలుసా? నువ్వు జన్మించాక బోల్డన్ని భారాలు, బాధ్యతలు, శ్రమలు, కష్టాలు, బాధలు, ఆవేదనలు, వేదనలు గుండా వెళ్ళాలి. నువ్వు జబ్బులు వస్తాయి, బాధలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, అప్పులు వస్తాయి, తిప్పలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఒకటి మరణ దినం జననం దినం కంటే ఎందుకు మేలని దేవుడు చెప్పాడు తెలుసా? మరణం పరలోక రాజ్యానికి ప్రమోషన్. నిత్యత్వంలో అడుగు పెట్టడానికి, పరలోక రాజ్యంలో మోక్షాన్ని పొందుకోవటానికి మరణం ప్రమోషన్ వంటిది. ఒక ఉద్యోగం చేసేవాడికి ప్రమోషన్ ఎలాగో ఆనందపడతాడో, మరణం కూడా ప్రమోషన్. నిత్యత్వానికి, పరలోకానికి, స్వర్గానికి, దేవుని రాజ్యంలో చేరటానికి, ఎవరి ద్వారా తయారు చేయబడ్డామో వారి హస్తపు నిండులో వెళ్ళటానికి మరణం అనేది ఆశీర్వాదం, మరణం దీవెన, మరణం భాగ్యం, మరణం ధన్యత. మరణం వచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళిపోవాలి తప్ప దేవుడు తీసుకుంటానంటే నేను రాను అంటే కుదరదు. నువ్వు వచ్చేరా అంటాడు దేవుడు, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, నా ఆస్తి అంతా నేను అనుభవించాలంటే కుదరదు. దేవుని ఆలోచనను ధిక్కరించే ఏ ప్రయత్నం కూడా సఫలం అవ్వదు. ఆయనకు విరోధంగా వర్ధిల్లిన ఏ ఆయుధము, ఆయనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆయనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆలోచన వర్ధిల్లదు. ఆయనకు వ్యతిరేకంగా ఏ ఆలోచన వర్ధిల్లదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. బ్రయాన్ జాన్సన్ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా విఫలమైపోతుంది. అది సక్సెస్ కాదు. డోంట్ డై అన్న కాన్సెప్ట్ అది సక్సెస్ కాదు, కంప్లీట్లీ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అది. ఆ కంపెనీ ఫెయిల్యూర్, దాని మీద ఆయన పెడుతున్న కోట్ల రూపాయలు ఫెయిల్యూర్. సంవత్సరానికి పెడుతున్న 17 కోట్ల రూపాయలు బూడిదల పోసిన పన్నీర్, మట్టిపాలు, నేలపాలు, అంత డబ్బు కూడా వ్యర్థం, శూన్యం, నష్టం. చివరి రోజుల్లో ఉన్నాం. దేవుడు ఆయుష్నిస్తే ఆనందంగా బ్రతుకుదాం. ఈ ఆయుష్ని ముగించినప్పుడు ఆనందంగా కళ్ళు ముద్దాం. ఏదేమైనా పరలోక రాజ్యానికి చేరాలి, నా దేవుని హస్తప్రేడలోకి వెళ్ళాలి. అది నాకు దేవుడిచ్చిన భాగ్యం. నేను జన్మించిన దినము కంటే నా మరణ దినం నాకెంతో శ్రేష్టకరమైంది అని భావించి దేవుని కొరకు బ్రతకండి, వాక్యానుసారంగా బ్రతకండి. వాక్యానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఏ పని కూడా చేయొద్దు. మానవుని మరణం దేవుడు పెట్టినది. ఆ ఆయుష్కాలాన్ని పొడిగించటానికి ప్రయత్నం చేసిన వాడు ఎవడు గెలవలేదు, సఫలం అవ్వలేదు, విఫలమైన వారే. కాబట్టి మనమంతా కూడా ఒకరోజు మరణించాల్సిన వాళ్ళమే. నువ్వు, నేను, మన బంధువులు, మన తల్లిదండ్రులు, మన చెల్లెళ్ళు, మన అక్కతల్లులు, మన అన్నదమ్ముళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, సెలబ్రిటీలు కానీ, శాస్త్రవేత్తలు కానీ, స్పోర్ట్స్ స్టార్స్ కానీ, సినీ స్టార్స్ కానీ, అందరూ మరణించాల్సిన వాళ్ళు. అందరూ జగమెరిగిన సత్యం. నేను మరణించకూడదన్నావంటే నీకు దురుద్దేశం కలిగిందని, నీ బుద్ధి చెడిందని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతకటాన్ని మానేసి దేవుని కొరకు బ్రతుకుదాం. బ్రతికిన చిన్న జీవితంలో మంచి పేరు తెచ్చుకోవడానికి బ్రతుకుదాం. మనం 10 మందికి మేలు చేస్తూ బ్రతుకుదాం. దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. మరణిస్తే దేవుని రాజ్యానికి చేరటానికి బ్రతుకుదాం. దేవుడు ఇట్టి కృపలు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.